దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరపు లెంటు మాసములో దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. మరి దేవుని సహవాసంలో, దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరింపజేసుకోవడానికి, దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి, దేవునితో మన సహవాసాన్ని, సంబంధాన్ని తిరిగి పటిష్టపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయము ఈ లెంట్ సీజన్, లేదంటే ఈ యొక్క శ్రమల కాలము, శ్రమల సమయము. అయితే ఈ సమయంలో దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి మరి 7 మెట్లను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలోనికి తిరిగి రావడానికి 7 మెట్లు. మొదటిది రిమెంబర్, అనగా మన యొక్క స్థితి, మన యొక్క గుర్తింపు, క్రీస్తులో మన ఉనికి, క్రీస్తులో మన యొక్క ఆ గుర్తింపును, దేవుని చిత్తాన్ని మనము జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా దేవుడు తన స్వరూపమందు, తన పోలిక చొప్పున తన పిల్లలుగా మనలను ఆయన సృజించాడు. హల్లెలూయా. మరి తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనలను సృష్టించి ఏలికలుగా మనం ఈ లోకంలో ఉండటానికి ఆయన మనలను సృజించాడు. తన సృష్టిని అంతటినీ కాపాడటానికి, పరిపాలించడానికే దేవుడు మనలను సృష్టించాడు. అది మన పట్ల దేవుని చిత్తము. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. అయితే మరి మానవుడు తన ఇష్టానుసారముగా జీవించి దేవుని చిత్తానికి లోబడక మరి దేవుని నుంచి వేరు చేయబడ్డాడు. దేవుడు మరి ఆదాము అవ్వలను ఏదెను తోటలో సృష్టించి వారిని ఆ సృష్టి అంతటి మీద కావలిగా ఉంచి మరి వాటినంతటినీ ఏలటానికి వారికి అధికారం ఇచ్చి, ఆ తోట మధ్యలో దేవుడు తాను వేసినటువంటి ఆ యొక్క ఫలములను తినకూడదని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాము అవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపి వారు దేవుడు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి ఆ వృక్ష ఫలములను తిని మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనము గమనిస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞ ఇచ్చాను. ప్రియులారా, మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు వారు అవిధేయత చూపి మరి సాతాను యొక్క కుయుక్తి ద్వారా వారు పట్టబడి సాతాను చెప్పినటువంటి అబద్ధమును, మోసపు మాటలను నమ్ముకొని మరి దేవుడు తినకూడదని ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ వృక్ష ఫలములను తిని వారు పాపములో పడిపోయి మరణాన్ని కొని తెచ్చుకొని దేవునికి దూరమైపోయారు. మరి వారు మాత్రమే కాదు, నేడు మనమందరము కూడా ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని భక్తుడైన పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే పాపము వలన వచ్చు జీతము మరణము, కానీ దేవుని కృపావరము ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిత్య జీవము. హల్లెలూయా. అయితే
దేవుడు మనందరినీ పాపములో అలాగూ విడిచిపెట్టలేదు. కానీ మానవాళి విమోచన నిమిత్తము దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించి మరి పడిపోయిన ఈ మానవాళిని అంతటిని తిరిగి నిలబెట్టడానికి, వారి పాపమంతటిని శుద్ధీకరించి వారిని తిరిగి తన పిల్లలుగా చేసుకోవడానికి దేవుడు మరి యొక్క అవకాశాన్ని మనకిచ్చాడు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగే మనుష్యులందరూ పాపం చేసినందున మనుష్యులందరికీ మరణము సంప్రాప్తమాయెను. అయితే దేవుని కృపావరం కూడా అలాగే మనకు అనుగ్రహించబడింది. అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. హల్లెలూయా. ఏ విధంగా మరి ఆదాము చేసినటువంటి పాపము మనుషులందరికీ సంభవించిందో మరి అలాగుననే క్రీస్తు ప్రభుల వారు మరి లోక రక్షకుడికి లోకంలో ఉద్భవించి దేవుని మాటలకు విధేయత చూపి మరి దేవుని యొక్క కృపను మనందరి కొరకు మరి ఎక్కువగా విస్తరింపచేయడానికే ఆయన ద్వారా దేవుడు తన ప్రేమను తన కృపను వెల్లడిపరిచాడు. ఏమంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. అది దేవుని ప్రేమ, దేవుని కృప. హల్లెలూయా. పడిపోయినటువంటి మానవాళిని అంతటినీ దేవుడు ప్రేమించాడు. మరి ఆ పడిపోయినటువంటి స్థితిలో దేవునికి దూరంగా మరణమునకు దేవుడు మనలను అప్పగించలేదు. కానీ ఇదిగో దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగటానికి దేవుడు అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని పిల్లలమనేటువంటి ఆ యొక్క గుర్తింపు, దేవుని పిల్లలమనేటువంటి ఆ యొక్క మరి ఉనికిని, ఆ ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతి వారిని ఆయన తన పిల్లలుగా లెక్కిస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు, ఇదిగో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని పిల్లలయ్యున్నారు, దేవుని కుమారులయ్యున్నారు, దేవుని కుమార్తెలయ్యున్నారు. యు ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనమందరము దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము. మనమందరము దేవుని పిల్లలముగా ముద్ర వేయబడ్డాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నేను దేవుని పిల్లలంగా ముద్ర వేయబడ్డాము. ఎందుకంటే నీవు నేను క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినవారు, అనగా క్రీస్తు ప్రభుల వారి చేత మరి శుద్ధీకరించబడి క్రీస్తు ప్రభుల వారి ఆత్మను పొందుకొని ఆయన ఆత్మలో మనము ఐక్యము చేయబడిన వారమై ఉంటున్నాం. క్రీస్తు ప్రభుల వారిలోనికి బాప్తిస్మం పొందిన వారు అనగా ఇదిగో క్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్న వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు మనలను ఒక నూతన సృష్టిగా చేశాడు. మీరు క్రీస్తునందు సృష్టించబడిన వారిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక
2వ అధ్యాయం 10వ మీరు యేసుక్రీస్తునందు, మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన దేవుని చేతి పని వారమై ఇచ్చిన వీఆర్ హిజ్ వర్క్మ్యాన్షిప్, వీఆర్ గాడ్స్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటూ గుడ్ వర్క్స్. దేవుని యొక్క మరి సత్క్రియలు చేయడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మరి నీవు నేను ఆయన యందు సృజించబడినటువంటి వారం. ఇదిగో మరి నీవు నేను దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారము. దేవుని వాక్యము చేత నీవు నేను తిరిగి జన్మించబడినటువంటి వారము, మరి విమోచింపబడినటువంటి వారం. భక్తుడైన పేతురు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఇదిగో 18-19 మనం గమనిస్తే, పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. We are redeemed by the precious blood of Jesus Christ, the Lamb without blemish and without spot. Hallelujah. క్రీస్తు ప్రభుల వారి రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి రక్తము చేత విమోచింపబడిన వారం. అంతేకాదు, ఇదిగో మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమైనటువంటి అక్షయ బీజము నుండి పుట్టించబడినటువంటి వారు. హల్లెలూయా. We are being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which lives and abides forever. జీవము కలిగినటువంటి దేవుని వాక్యము అక్షయమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. కరప్టబుల్, ఇన్కరప్టబుల్ సీడ్ అండ్ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే జీవం కలిగినటువంటి దేవుని వాక్యం చేత నీవు నేను మరి తిరిగి సృష్టించబడిన వారం, జన్మించబడినటువంటి వారం అంటున్నాం. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను దేవుని పిల్లలమని ఎరిగి దేవుని యొద్దకు తిరిగి రావడానికి మనము జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి సమయం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు. ఇదిగో మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొను. హల్లెలూయా. మరి నీవు నేను దేవుని పిల్లలమని పిలువబడటానికి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోక రక్షకుడుగా అనుగ్రహించాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం మూలాన మనమందరం దేవుని పిల్లలంగా పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి నీవు నేను ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన జీవించినట్టుగానే మనం కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధులంగా, పవిత్రులంగా జీవిద్దాం. మరి అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవ, కృపా కనికరములు గల మా తండ్రి, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా ప్రభువా, ఉదయకాలం మొదలుకు ఇంత మట్టుకు మీ కృపలో భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తోత్రాలనైనా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మేమందరము మీ చేతి పనివారం, మీ చేతి పని అయి ఉన్నామని అయ్యా, మీ సృష్టి అని మేము గ్రహించి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్న వారమై మేమందరము మీ కుమారులంగా, కుమార్తెలంగా అయ్యా
ఈ లోకంలో ముద్రించబడిన వారమని, ప్రతిష్ఠించబడిన వారమని ఎరిగి ప్రభా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు పవిత్రులంగా, పరిశుద్ధులంగా మీ సన్నిధిలో జీవించే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.